బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ మంచి కలెక్షన్లతో ఫస్ట్ వీక్ ను పూర్తి చేసుకోగా రెండో వారంలో అడుగుపెట్టిన ఈ సినిమా సండే అడ్వాంటేజ్ తో 8వ రోజు మంచి జోరుని చూపెడుతూ ఉన్నప్పటికీ మొదటి రోజుల్లో చూపించిన రేంజ్ ట్రెండ్ అయితే ఇప్పుడు చూపించడం లేదు. కంప్లీట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమా వన్ వే డామినేషన్ ను చూపెడుతూ ఉండటంతో మిగిలిన సినిమాలన్నీ కూడా స్లో డౌన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా 7వ రోజుకు సిమిలర్ గా 8వ రోజు బుకింగ్స్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పర్వాలేదనిపించే విధంగా ఉంటే మొత్తం మీద 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ లెక్కలు కనుక బాగుంటే షేర్ మరికొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా పర్వాలేదనిపిస్తున్న సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 8వ రోజు 2.5 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2.7 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను సాధించే ఛాన్సెస్ కొద్ది వరకు ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు మంచి హోల్డ్ నే చూపించి పరుగును కొనసాగించగా బ్రేక్ ఈవెన్ మార్క్ కోసం సినిమా మరికొంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. మిగిలిన రన్ లో వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి హోల్డ్ ను చూపెడుతుంది అన్న దానిపై సినిమా బ్రేక్ ఈవెన్ ను వర్కింగ్ డేస్ లో అందుకుంటుందా లేక రెండో వీక్ ఎండ్ అయ్యే టైం కి సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక మొత్తం మీద 8 రోజుల్లో సినిమా సాధించే ఓవరాల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.